క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళ్దామండి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ప్రార్థన చేసు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమం అంతట్లో మీరే ముందు నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి రోజంటిని వాక్యానుసారం నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అక్కడే మొదలైంది. ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ మొదలైంది? మారు మనసుతోనే మొదలైంది. మారు మనస్సు పొందే బాప్తిస్మం తీసుకోవాలి. మారు మనసు పొందితేనే పరలోకం చేయాలి. మారు మనసు పొందితేనే నీకు నీ క్రియలు కానీ ప్రతి ఒక్కటి కూడా మారదు. అందుకనే ముందే మారు మనసు. యోహాను గారు చెప్పింది మారు మనసు. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య అక్కడి నుంచే ప్రారంభం. మారు మనసు. శిష్యులు పంపుతూ మారు మనసు గురించి. ఇవన్నీ కూడా ఏంటంటే మారు మనసు గురించి అంశం. పాట పేరు రాసుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే. ఎన్నిది? పార్ట్ 3. వెరీ గుడ్, బాగా చెప్పారు. పార్ట్ 3. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం సంఘం గురించి చెబుతాను. స్టార్టింగ్లో చెప్పాను, మరలా ఒకసారి గుర్తు చేద్దాం. వచ్చిన కొత్తలోనేమో సంఘం గురించి, సంఘం యొక్క ఉద్దేశాలు అవన్నీ కూడా చెప్పాను. ప్రభు చిత్తం అయితే మరలా వచ్చే వారం దాని గురించి చెబుతాను. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వెవరికి కూడా భయపడవు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు దేవునికే భయపడవు. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఈ పార్ట్ 3లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడిచ్చేది ఏమిటి? దేని గురించి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఏమిస్తాడు, దేవుడు ఎలా మరి కాపాడుతారు అనే దాన్ని బట్టి మనం ముందుగా ఒక 10 విషయాలు రాసుకోండి. ఆ 10 విషయాల మీదే మనం మాట్లాడాలి. ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ కుటుంబం ఎలా ఉంటుందంటే క్షేమముగా ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ కుటుంబం ఎలా ఉంటుంది? క్షేమముగా ఉంటుంది. రెండో విషయం, నిత్యము నిన్ను చూస్తూ ఉంటాడు. నిత్యం ఏం చేస్తారు? దేవుడు చూస్తూ ఉంటాడు. మూడో విషయం, జాలి కలిగి ఉంటాడు. ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే. ఇలాంటి ఈ విషయాల మీద సందర్భాలు ఉన్నాయిలే కానీ ఆ సందర్భాలన్నీ చెప్పాలంటే ముందు ఇవి చెప్పిన తర్వాత సందర్భాలు చెబుతారు. ముందు ఇవి రాసుకోండి. తర్వాత 4వ విషయం, నా దూత నీకు కావలి ఉంటాడు. నా దూత నీకు కావలిగా ఉంది. 5వ విషయం, జ్ఞానమునిస్తారు. ఏమిస్తారు? జ్ఞానమునిస్తారు. 6వ విషయం, ఆయుష్ పెరుగుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయుష్ పెరుగుతుంది. తర్వాత 7వ విషయం, ఐశ్వర్యము ఘనత వస్తుంది. ఐశ్వర్యము ఘనత వస్తుంది. 8వ విషయం, నీ కుటుంబములకు ఆశీర్వాదం వస్తుంది.
ముందేం చెప్పా? క్షేమం కలుగుతుంది. ఇప్పుడు 8వది ఏంటంటే నీ కుటుంబమునకు ఏం కలుగుతుంది? ఏమొస్తుందంట? ఆశీర్వాదం వస్తుంది. 9వ విషయం పిల్ల పిల్ల తరమున ఉంటుంది. నువ్వు పిల్ల పిల్ల తరమున చూస్తావు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. ఇవన్నీ దేవుడు బైబిల్లో రాపించిండు అని అంటే అది జరగకుండా అనేది ఉండదు. ఇది నమ్మాలి. మీరు బైబిల్ గ్రంథంలో చూసినా, లోకంలో ఎవరైనా భయభక్తులు కలిగి ఉంటే వారిని చూసినా, భయభక్తులు లేకుండా ఉంటే వారిని చూసినా మీకు కనబడితే ఉంటుంది. కాకపోతే గమనించాలి. ఆ సందర్భాలన్నీ చెప్తాను. 10వ విషయం ఏంటంటే ఆయన దృష్టి నీ మీద ఉంటుంది. ఆయన దృష్టి ఏముంటుంది? నీ మీద ఉంటుంది. ఎప్పుడు ఇవన్నీ? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జరిగే విషయాలు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఎలా కాపాడతారు, ఆయన ఏమిస్తారు అనే విషయం. ముందు దేవుడు ఏం చేస్తారంటే హెచ్చరిస్తారు, గద్దేస్తారు, ఇవన్నీ చెబుతారు. ఒక క్రమంలోని పెడతారు. దేవుడు క్రమం లేకుండా తర్వాత రావాలంటే రాదు. పిల్లల స్కూలుకు వెళ్ళినప్పుడే ఏం చేస్తారు? క్రమంగా కూర్చోబెడతారు. ఆ తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే ఆ సంవత్సరం అంతా వెళ్ళిన తర్వాత క్రమం అలవాటైతుంది. అలాగే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తారంటే క్రమంలో పెడతారు. క్రమశిక్షణలో పెడితే మేము ఎందుకు వింటామండి అనుకుంటున్నారా? క్రమశిక్షణ లేకపోతే నీకు దేవుని మందిరంలో దేవునిలోనే నీకు క్రమశిక్షణ అనేది రాకపోతే నీ జీవితం ఎక్కడా బాగోదు, ఎక్కడా నీకు రాదు. పిల్లల విషయాల్లో చూడండి, వాళ్ళు స్కూలుకు వెళ్ళినప్పుడు చిన్న వయసులో ఒక 25 సంవత్సరాలు అనుకోండి, 25 సంవత్సరాల వరకే వాళ్ళు తలదించుకొని చదివితే మిగతా 75 సంవత్సరాలు అంటే దేవుడిచ్చిన ఆయుష్కాలం మొత్తం కూడా తర్వాత తల ఎత్తుకొని తిరుగుతారు. అదే 25 సంవత్సరాలు కన్నా నేను చదువుకునేదేంటి, తల్లిదండ్రులు మాటినేదేంటి, మాస్టర్ మాటినేదేంటి, నాకేంటని ఇలా తిరిగారనుకోండి, నాకేంటి ఏంటి నువ్వు చెప్పేది ఏంటి అన్నారనుకోండి, ఆ తర్వాత తన జీవితంలో ఏమవుతుందంటే తల దించుకొని బ్రతకాలి. ఎలాగా? కాలము దేవుడు ప్రతి ఒక్కడి కూడా చూస్తూ ఉన్నారు, జరుగుతూనే ఉంటాయి. పరిస్థితులు దింపేస్తాయి అంతే. అర్థమైందండి? అందుకనే ముందు మనం ఏం చేయాలంటే దేవునికి లోబడి ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవునిలోని ఉన్నంతకాలం క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, సంఘంలోనికి వచ్చిన తర్వాత మన జీవితం ఎలా ఉండాలంటే తగ్గింపు జీవితమే కలిగి ఉండాలి. గర్వపు మాటలు కానీ, గర్వపు పనులు కానీ, గర్వం అనేది మనలో రాకూడదు. గర్వపు మాటలు నీ నోటికి రానియకూడదు. అహంకారుని ఎదిరించి దీనిలోకి ఆయన ఏం చేస్తారో కృప అనుగ్రహిస్తారు. అసలు గర్వం అనేది ఉంటే ఆయన అస్సలు ఊరుకోడు. ఆయనకి ఇష్టం ఉండదు. అది పాత నిబంధన కానించి కొత్త నిబంధన వరకు, అప్పుడు తండ్రి అయినా దేవుడైనా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైనా కానీ గర్వం అనేది మనిషిలో కనబడకూడదు. గర్వం ఉంటే గడ్డి వేసిన వాళ్ళు ఉన్నారు, గర్వంతో మాట్లాడితే పురుగులు పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఇవన్నీ గ్రంథంలోనే ఉన్నాయి. గర్వం అనేది చాలా ప్రమాదకరం. గర్వంతో మాట్లాడితే, గర్వంతో పనులు చేస్తే ఏమైపోయారు? కుక్కలు వచ్చి వారి రక్తం నాకు అంత భయంకరంగా ఉంటుంది. అర్థమైందండి? ఇక్కడ చూడండి, ఆయన ఏమని చెప్తారంటే అసలు మందిరానికి ఎలా రావాలి, ఎప్పుడు రావాలి అని అంటే అది మీరు సిద్ధపడి త్వరగా రావాలి. కానీ మందిరానికి ఎలా రావాలి? ఎలా రావాలండి మందిరానికి? ఈ ఆదివారం ఎందుకు వచ్చింది, బాలంతి ఏంటి, అక్కడికి వెళ్ళి ఆయన చెప్పింది, లేకపోతే ఆడ కూర్చొని ఇన్ని గంటలు ఇదంతా ఏంటి, వెళ్ళకపోతే ఇంటికి అనుకోరు, వెళ్ళకపోతే బాగోదు, ఇదంతా ఏంటి అని
అలా రాకూడదు మందిరానికి. ఎలా రావాలి మందిరానికి? కీర్తనలో, కీర్తన గ్రంథం 100వ కీర్తన, కీర్తన గ్రంథం 100వ కీర్తన 2వ వచనం చూడండి. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. ఎలా రావాలంట? సంతోషంతో యెహోవాను సేవించాలి. బాధతో కాదు, దుఃఖంతో కాదు, ఏడ్చుకుంటూ కాదు. అర్థమవుతుందండి? ఎలా కాదు అంటే ఏడ్చే సందర్భం అది వేరు. అర్థమైందండి? బాధపడే సందర్భం అది వేరు. కానీ నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు ఎలా వస్తారు? వికారంగా. అసలు ఇలా చెప్పడానికి కూడా నాకు ఒక రకం ఉంది. అర్థమైందండి? వాక్యం తప్ప ఎలాంటి అనేది ఆ విషయం చెప్పాలంటే చాలా ఇది. కానీ ఈ రోజున క్రైస్తవం ఎలా ఉందనంటే, దేవుని యొద్దకు వచ్చేటప్పుడు ఎలా వస్తారంటే, అసలు వీళ్ళు ఆడిపోతున్నారు ఏటా, ఇటు నుంచి ఒకళ్ళు ఇంటికి పోతున్నారా, లేదా ఇటు నుంచి ఒకళ్ళు ఇంటికి పోతున్నారా, లేకపోతే ఇటు పనికి పోతున్నారా, ఎక్కడికైనా పోతున్నారా అనుకునే విధంగా ఉంది. అసలు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా రావాలి? సంతోషంతో రావాలి. ఒక ఫంక్షన్కి వెళ్తావు, ఎలా వెళ్తావు నువ్వు? ఎంత నీట్గా వెళ్తారండి, ఎంత చక్కగా వెళ్తారు. అప్పుడే వస్తాయి ఎక్కడ బీరువాలో ఉన్నాయన్నీ అప్పుడే వస్తాయి. ఫంక్షన్కి ఎంత నీట్గా వెళ్తారు. మరి దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా రావాలండి? అలంకరణ అంటే నేను ఎక్కువ విస్తారంగా పెట్టుకోమని చెప్పట్లా. అర్థమైందంటే నీకున్న దాంట్లోనే నువ్వు ఎలా రావాలనంటే చక్కగా నీట్గా రావాలి దేవుని మందిరానికి. ఈ సందర్భాల్లో కొన్ని విషయాలు చూపించమంటారా? చదువుకుంటూ పోతే సమయం అయిపోయింది, కానీ చాలా ఉన్నాయి, రెఫరెన్స్లు చాలా ఉన్నాయి చూపించాయి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలోనే పేతురు యోహాను గారు శృంగారం అనే దేవాలయానికి మధ్యాహ్న సమయాన ప్రార్థన చేసుకోవడానికి వెళ్తారు. అక్కడ ఒక ఆయన భిక్ష అడగడా ఉంటాడు, అక్కడ కూర్చోబెడతారు. వీళ్ళు వెళుతూ ఉంటే ఆయన ఏం చేస్తారో భిక్ష. ఇప్పుడు యోహాను గారిని పేతురు గారిని యోహాను గారిని భిక్షం అడిగారు అని అంటే వీళ్ళు ఏ విధంగా ఉండి ఉంటారు? వాళ్ళ హస్తధారణ ఏ విధంగా ఉండి ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. దేవుని మందిరానికి ఎలా రావాలి అంటే నువ్వు ఎలా పడితే అలా వస్తున్నావంటే నీకు ఇష్టం లేదు, నీ క్రియలు అలా కనపడుతున్నాయి. లాభం ఉందేమో కానీ అసలు లాభం ఉంటే పైకి ఉండిద్దిగా. గ్రంథం చెబుతుంది అదేగా, హృదయం నిండిన దానిని బట్టే నోరు మాట్లాడుతుంది. మార్కు సువార్త 7:21. చెడ్డయన్నీ ఆడించే వస్తాయి. ఇప్పుడు నువ్వు ఆలోచనలోని నీ హృదయంలో ఏదైతే ఉంటుందో అలా ఉంటుంది. ఉదయాన్నే మనం లేచి మరి ఏ సమయమైన ఆరాధన అయినా మనం వెళ్ళాలి, చక్కగా వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి, ముందే ఉండాలి, లేకపోతే ఇవన్నీ కూడా నీ ఆలోచనలో ఉంటే వచ్చారు. ఎలా వెళ్ళాలి అని అంటే సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. ఎలా రావాలో తెలుసండి? చక్కగా ఇలా బైబిల్ పట్టుకొని ఆనందంతో సంతోషంతో ఆనందంగా సంతోషంగా రావాలి, సంతోషంతో రావాలి దేవుని మందిరానికి. ఇక్కడ చెబుతున్న విషయం అదే. మన దేవుడు ఆనందాన్ని ఇచ్చే దేవుడు, సంతోషాన్ని ఇచ్చే దేవుడు, కాపాడే దేవుడు, రక్షించే దేవుడు. ఆయన యొద్దకు ఎలా రావాలి? ఆనందంతో రావాలి. ఆనందంతో వస్తే ఆనందంతోనే నువ్వు దేవుని మందిరానికి వస్తే వాక్కు నీ హృదయంలోకి వెళ్తుంది. తర్వాత ఇంకా చెప్తున్న విషయం చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనం, బిందులని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనసు సిద్ధపరుచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని
అంగీకరింతురు. అంటే నువ్వు ఆనందంతో రాకపోతే జరిగే విషయం ఇది. అర్థమైందండి? ఇక్కడ ప్రవక్త ఏమని చెబుతుందంటే, ఎవరికి చెప్పుదును, వాళ్ళు ఎలా ఉన్నారు, వాక్యాన్ని తిరస్కరించే వారిగా ఉన్నారు, వాక్యం వినేవారిగా లేరు అని చెప్తూ ఉన్నారు. ఎవరికి చెప్పుదును అని భక్తులు చెబుతారు. తర్వాత ఆయన ఇంకా ఏమని చెప్తున్నారంటే, చూడండి, దేవుడంటే భయం లేదు. దేవుడంటే అంటే వాక్యం వినే మనసు లేదు. తర్వాత దేవుడంటే భయము లేదు. చూడండి, దేవుడంటే ఎలా భయం లేదో కీర్తన గ్రంథం 4వ కీర్తన గ్రంథం. ఈ సందర్భాలు ఎందుకు చూపిస్తున్నానో తెలుసండి. ఇవన్నీ కూడా ముందు ఏమని చెప్పాను నేను, దేవుడు క్రమశిక్షణలో పెడతారు. దేవుడు చెబుతున్న విషయం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే ఆశీర్వాదం ఎలాంటిదో మనకి పాఠంలోకి వెళ్ళా. ఈ సందర్భాలు చూపించిన తర్వాత మీకు చెబుతాను. చూడండి, కీర్తన గ్రంథం 4వ కీర్తన 1వ వచనం నుంచి చూడండి. 4వ కీర్తన 1వ వచనం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేయువాడువు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. నరులారా, ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు. చూశారండి, ఏమో చెప్తున్నారు, ఎంతకాలం, ఇంకా ఎంతకాలం అండి, ఎంతకాలం నా గౌరవం అవమానపరిచెదరు, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు. దేవుడి గ్రంథంలో ఏమని రాపించారు చూశారండి. అంటే ఇంకా ఎంతకాలం బాత్మేషాలు తీసుకున్నాం, ఇంకా ఎంతకాలం పైన పిల్లలు 1-2 తరగతిలోనే ఉంటే ఇక ముందుకు వెళ్ళట్లా. మరి ఇక ఏం చేస్తారు అప్పుడు? మరి ఇంకా ఎంతకాలం సంఘంలోకి వచ్చిన వారు ఇంకా ఎంతకాలం ఇక ఏంటి అంటే అలా వినుకుంటే ఉంటాం. మనం ఏం చెప్పం బయట. సంఘం మనం ఎవరికి ఏం చెప్పం, సువార్త చెప్పం. తర్వాత ఆయన ఇంకా చెప్తున్న విషయం చూడండి, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొని ఉన్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నంది పాపము చేయుకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఓరకుండుడి. భయము నంది ఏం చేయకూడదంట, పాపం చేయకుడి అని చెబుతున్నారు. భయము నంది పాపం చేయకూడదు. భయం ఉండాలి నీలో. ఏ విషయాల్లో భయం ఉండాలి? ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవ విషయం ఏంటి? పాపం విషయంలో నీకు భయం ఉండాలి. భయము నొంది నువ్వేం చేయకూడదు, పాపం చేయకూడదు. అంటే పాపం చేస్తే ఏం జరుగుతుంది? పాపం వలన వచ్చు జీతం ఏంటి? మరణం. ఆ మరణం ఏ విధంగా ఉంటుందంటే 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, నువ్వు పాపం చేస్తూ దొరికితే, పాపం చేస్తే ఈ లోకంలో నీకు భయంకరమైన శిక్ష ఉంటుంది. అదేవిధంగా ఈ లోకం విడిస్తే అక్కడ ఎలా ఉంటుందో తెలుసండి, ఇంతకన్నా భయంకరంగా ఉంటుంది. ఇక్కడ దేహమునే చంపుతారు, అక్కడ ఆత్మను దేహమును రెండింటిని కలిపి నరకంలో పడేస్తారు. అందుకనే చెప్తున్నారు కదా, భయం నుండి పాపం చేయకుడి. నిత్యం నీలో ఏముండాలంటే భయం ఉండాలి. దేవుడు చూస్తున్నాడనే భయం ఉండాలి. కీర్తన 139వ కీర్తన నీకు ఎప్పుడు గుర్తుకు రావాలి. అంటే దావీదు గారు ఏమని చెప్తే, యెహోవా నన్ను పరిశోధించి తెలుసుకో, నేను కూర్చునుట, లేచుట, పడుకునుట, త్రోవలు వెళ్ళుట నీకు ప్రతి ఒక్కడే తెలుసు. నేను ఎక్కడికి వెళ్ళినా తెలుసు, ఎక్కడ దాక్కున్నా తెలుసు, ఎక్కడున్నా తెలుసు. నువ్వు ఒకవేళ ఇక్కడ ఆ ఊరు వారు చూస్తారు, బంధువులు చూస్తారు, తల్లిదండ్రులు చూస్తారు, వీళ్ళందరూ చూస్తారని నువ్వు దూరంగా వెళ్ళి అక్కడ చేస్తే అక్కడ దేవుడు చూస్తారు, సాటును చేస్తే అక్కడ చూస్తారు. ఆయన కన్నులకు మరుగైనది ఏది లేదు. ఆయనకి తేటగా కనపడిద్ది, అండి. మరి ఎవరి పాపం చేసేది? ఎవరండి పాపాలు చేసేది? ఎవరండి తప్పులు చేసేది? చూడండి, అవి కూడా అన్ని గ్రంథంలోనే ఉంటాయి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 4వ అధ్యాయం
4వ అధ్యాయం సారీ అండి 3వ వచనం, 3వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయం 3వ వచనం నుంచి. మీలో అసూయయు, ఒక్క నిమిషం అక్కడ ఉంచండి. మీలో అంటారు. మీలో అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఎవరికి రాస్తాడో? కొరింథీ సంఘానికి రాస్తాడు పత్రిక. మీలో అంటే ఎక్కడున్నవారు? సంఘములో ఉన్నవారు. ఆ సంఘములో ఉన్న వారికి ఇప్పుడు చదవండి అమ్మా. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొని వారు కారా? చూశారండి. అంటే మీలో ఏమేమి ఉన్నాయి? అసూయ, కలహము ఇవన్నీ ఉంటే మీరెవరంట? శరీర సంబంధులే మీరు. అంటే మీరు ఎలా నడుచుకున్నారు? శరీర సంబంధులు ఎలా నడుస్తారు? వారి ఇష్టానుసారంగా నడుస్తారు. వారికి నోటికి కంట్రోల్ ఉండదు, దేహంలో కంట్రోల్ ఉండదు, ఏ విషయంలో కంట్రోల్ ఉండదు. మనిషి రీతిగా మీరు నడుచుకొస్తున్నారు. మీరు ఎవరనంటే నా పిల్లలు. మీరు సంఘంలో చేర్చబడ్డారంటే మీరు నా సొత్తు, నా యొద్దకు వచ్చారు, రక్షింపబడ్డారు, నేను మిమ్మల్ని పిలుచుకున్నాను. అయినా కానీ మీలో ఏమున్నాయి? నా లక్షణాలు ఒకటైనా కనపడుతున్నాయా? క్రీస్తు లక్షణాలు ఏంటి? క్రీస్తు లక్షణాలు ఏంటండి? మనకి ఎమ్మనే గుర్తు రావాలి. గలతీలకు 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇవన్నీ కూడా మనకి ఏమి రావాలి? గుర్తుకు రావాలి. ప్రేమమూర్తి అండి దేవుడు. ఆ ప్రేమ కలిగి ఉండాలి. ఆయన చెప్తున్న విషయం, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన విషయాలు ఏంటయ్యి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు చెప్పి కొత్త నిబంధనలో ఈ 2 మీరు చేస్తే అవన్నీ చేసినట్టేనని చెప్పారు. ఏంటయ్యి? నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ శక్తితోనూ ఆయన ఏం చేయాలి? సేవించాలి. తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే ముందుగా ఏంటంటే దేవుడు నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో నువ్వు ప్రేమిస్తే నీలో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, నీకు రోగాలు కూడా రావు. సరే, అంటే ప్రకృతి సంబంధమైన వస్తాయేమో కానీ మిగతా రావు. అర్థమవుతుందండి? వాతావరణాన్ని బట్టి వస్తాయేమో, దేహం ఉన్నప్పుడు వస్తాయేమో కానీ, లేకపోతే మన ఇష్టానుసారంగా తీసుకుని ఆహారాన్ని బట్టి, తాగే దాన్ని బట్టి వస్తాయేమో కానీ భయంకరమైన రావు. అర్థమవుతుందండి? తర్వాత ఇంకోటి ఏంటి? నిన్ను వాళ్ళని నీ పొరుగు వారిని ప్రేమిస్తే నువ్వు ఎప్పటికప్పుడు ఎలా ఉంటావు? ఆనందంగా, సంతోషంగా ఉంటావు. నీకు సాధారణంగా మన అందరికి సాధారణ తప్ప మనుషులు విరోధులు కాదు, శత్రువులు కాదు. ఒకరిని చూడగానే నీ మొహంలో ఏమొస్తుంది అంటే నవ్వు వచ్చేసింది. అంటే వారి మీద ఎటువంటి ద్వేషం, అసూయ, కక్ష, పగలేవి లేకపోతే అవి ఉంటే రావు. అవి ఉంటే సీరియస్గా ఉంటారు. అర్థమైందండి? ఇక్కడ దేవుడు చెబుతున్న విషయం ఇక్కడ ఏమని రాపించారు? అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఆయన సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు చెబుతూ, మీరు ఎక్కడున్నాయంటే అసూయ, కక్షలు ఇవన్నీ బయటలేవు, సంఘంలోనే ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడదు. ఇలా పడకపోతే ఎలా ఆశీర్వాదం వస్తుంది? అర్థమైందండి? ఈ అసూయ, కక్షలు, భేదాలు ఇవన్నీ ఉంటే, మీరు పగల ఉంటే ప్రభు ప్రార్థన ఆలకిస్తారా? హేబేలు, కయ్యేను గుర్తు రావాలి. అర్థమైందండి? కయ్యేను అర్పణ అంగీకరించిన దేవుడు అంగీకరించరా. అందుకని మనం ఎలా ఉండాలి అని అంటే, ఎలా ఉంటే ఆశీర్వాదం వస్తుందని అంటే, క్రీస్తు ప్రేమ మనలో కలిగి ఉంటే వస్తుంది. ఇప్పుడు చూడండి, దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుంది? నా చెప్పిన 10 విషయాల మీద మనం ఆ విషయాలు చూస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఏ విధంగా మన పట్ల ఉండడం అన్నదే 10 విషయాలు చూసాం. ఇప్పుడు మనం రిఫరెన్స్ కనుక చూస్తే కీర్తన గ్రంథం 103వ కీర్తన చూడండి. 103వ కీర్తన తీసారండి. 103వ కీర్తన 1వ వచనం నుంచి చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతింపుము, నా అంతరంగమునున్న సమస్తమా
ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. అంటే ప్రాణమునకు ఆయన ఏమిస్తున్నానంటే విశ్రాంతినిస్తాడు. ఈ ప్రాణమునకు విశ్రాంతి లేక, మనసుకు మనశ్శాంతి లేక, తండ్రి అయిన దేవుడు చెప్పిన విషయం, యేసుక్రీస్తు వారు చెప్పిన విషయం, అంటే తండ్రి ఏదైతే చెప్పిండో, తండ్రి యొద్ద ఏదైతే చూశారో, యోహాను సువార్త 5:19 ఉంటుంది. ఏదైతే చూశారో, ఏదైతే చెప్పారో యేసుక్రీస్తు ప్రభువారు అదే చెప్పారు, అవన్నీ క్రియలు చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధనలో మత్తయి సువార్త 11:28-29 వచనాల్లో ఆయన ఏం చెప్తారు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం కలుగు చేస్తాను? విశ్రాంతిని కలుగు చేస్తాను. మనసుకు ఏమొస్తుందంట? విశ్రాంతి. ఈ రోజున విశ్రాంతి అనేది, మనసుకు శాంతి అనేది లేక ఎంతమంది చనిపోతున్నారండి. సినిమా మూవీస్ కానీ, రాజకీయ నాయకులు కానీ, వీళ్ళకి ఏం తక్కువ? ఆస్తులు తక్కువ, లేకపోతే డబ్బు తక్కువ. ఏం తక్కువ? ఇవన్నీ కూడా అన్నీ ఉన్నాయి, కానీ ఏమీ లేదంట. మనశ్శాంతి లేక ఉరేసుకొని చనిపోవటం, లేకపోతే తాగి చనిపోవటం, లేకపోతే దీనికి అక్కడ దూకి చనిపోవటం, ఇవన్నీ కూడా ఏంటయ్యి? వాళ్ళ మనసుకి ఏమీ లేదు, శాంతి. మనశ్శాంతి అనేది లేదు వాళ్ళకి. దేవుడు ఏమిస్తున్నానంటే, నీకు ఎన్ని ఉన్నా కానీ నేను ఉన్నాను అని ఆయన ఏం చేస్తారు? నీకు మనశ్శాంతిని ఇస్తారు. ఇక్కడ ఏమో చెప్తున్నారు? నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. 2వ వచనం, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఏ ఒక్కదాన్ని కూడా మరవకూడదు. అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఇచ్చేదేనంటే, ఆయన మన పట్ల ఏం చూపిస్తారనంటే జాలి చూపిస్తారు. ఆయన మన పట్ల తల్లిదండ్రుల మాట పిల్లలుంటే ఏం చేస్తారు? వాళ్ళు ఎంతో ఇంకా 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 ప్రేమగా చూసుకుంటారు. అలాగే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే ఆయన మన పట్ల ఏం చూపిస్తారో జాలి చూపిస్తారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, కీర్తనలో 33వ కీర్తన 19వ వచనం చూడండి. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఆయన దృష్టి, దేవుని దృష్టి ఎలా చెప్పానా? దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందంట? దేవుని దృష్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారి మీదే ఉంటుంది ఆయన దృష్టి అంతా. నిన్నెప్పుడు విడిచిపెట్టరు ఆయన, నిన్నెప్పుడు విడిచిపెట్టరండి. నువ్వు మార్గాన వెళుతున్నా, నువ్వు ఎక్కడున్నా నీకు ఆలోచన ఇస్తారు. ఆయన దృష్టి నీ మీదే ఉంటుంది, నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావు. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి ఏమో చెప్తున్నారు. ఆయన ఏం చేస్తారు? ఆ కీర్తనలు 145వ కీర్తన, కీర్తనలు 145వ కీర్తన 19వ వచనం చూడండి. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. నెరవేస్తారా? బైబిల్ స్పష్టంగా చెబుతుంది, నెరవేరుస్తుంది. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది ఏం చేస్తారు? దేవుడు నీ కోరిక నెరవేరుస్తారు. అయితే ఇందులో ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే శరీర సంబంధమైన కోరికలు కోరతారు. అవి తీర్చడం అర్థమవుతుందంటే అట్ట అనుకునేవాళ్ళు శరీర సంబంధమైన కోరికలు ఆయన తీర్చడం. ఎందుకని తీర్చడం? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలకి మీరు అక్కడ షాగు పెట్టారు, కత్తి పెట్టారు. ఆ పిల్లవాడు ఏం చేయాలి? దాన్ని చూసి బాబాయ్ నాకు ఆ కత్తి కావాలంటే ఇస్తారా? ఎందుకని? బాబా షాకు పట్టుకుంటే ఏడ్చినా కానీ దాని చేతిలో నుంచి తీసేస్తారు, ఎవరైనా తీసేస్తారు. ఎందుకని ఎవరో? అది తెగుతుంది కాబట్టి. అలాగే శరీర సంబంధమైన కోరిక దేవుడు తీర్చితే ఏం జరుగుతుంది? పాపం వలన వచ్చు జీతం మరణం. నువ్వు ఆడిపోతావు, నీ కోరిక తీరుస్తూ నువ్వు ఆడిపోతావు, తర్వాత నరకానికి పోతావు. అందుకనే శరీర సంబంధమైన కోరికలు ఆయన
తీర్చడు. నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డా, ఒక అబ్బాయిని ఇష్టపడ్డా, లేకపోతే నాకు అది కావాలి, ఇది కావాలి, నేను తాగాలి, తిరగాలి, ఇవన్నీ అంటే అవి తీర్చడు. దేవుడు అవి తీర్చడండి. నీకు ఏదైతే మేలు కావాలో, ఏదైతే అవసరమో అదే దేవుడు ఏం చేస్తారో తీరుస్తాడు. గర్భఫలం కావాలి, నువ్వు మొరపెట్టుకుంటే దేవుడు ఇస్తాడు. నీ కుటుంబం కట్టబడాలి, నువ్వు మొరపెట్టుకో, దేవుడు నీ కుటుంబాన్ని కడతారు. నీలో అనారోగ్యంగా ఉంటే దేవునికి ప్రార్థన చేయి, దేవుడు నీ మొర ఏం చేస్తారో ఆలకిస్తారు. కింద చెప్తున్న విషయం అదే. అర్థమైందండి? నాకు ఎక్కువ ఈ వాహనం మీద, బండి మీద తిరగటం వలన ఏడు నుంచి ఈ మొత్తం మొన్న దినాన ఇక్కడి నుంచి మొత్తం లాక్కొచ్చేస్తుంది. మొన్న వర్షం వచ్చింది, వర్షంలో బాగా తడిచి వెళ్ళిన తర్వాత ఇక ఇక్కడ ఈ జెండుబావి రాసింది. అసలు ఇట్లా అంటుకుంటే తట్టుకోలేని బాధ, నొప్పి, ఇదంతా కూడా. ఇక ఉదయాన్నే మనకున్న అవకాశం ఏంటంటే దేవునికి మొరపెట్టుకోవాలి. తెల్లవారుజామున లేచి నేను ప్రార్థన చేస్తాను. ఇకప్పుడు ఉదయాన్నే అంటే తెల్లవారుజామున లెగిసి ప్రభువుకి ఇక ఎలా మొరపెట్టానంటే, మామూలుగా అయితే ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే ఎలాగంటే, ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లల గురించి సందర్భం ఎందుకు చెప్తానో తెలుసండి. నేను యేసుక్రీస్తు వారికి పిల్లలంటే చాలా ఇష్టం. మనకు కూడా అలాగే ఉండాలి. ఆయన ఇష్టమే మన ఇష్టం. ఇప్పుడు పిల్లలు ఏదన్నా అడిగారనుకోండి, మామూలుగా అడిగారు, నాకు అది కావాలి, నాకు అది కావాలి అన్నారనుకోండి, వద్దు వద్దు అని అంటారు, కొని. అదే పిల్లలు ఏడ్చుకుంటా గట్టిగా అడిగారనుకోండి, ఏం చేస్తాం? తప్పదు, కొనిస్తాం. అలాగే దేవుని సన్నిధిలో కూడా మాలు ప్రార్థన చేసుకుంటాం, చేసుకొని వెళ్ళిపోతాం. కానీ నా బాధ ఎలా ఉందంటే మాలు లేదు. ఇక అప్పుడు ప్రభువా, ఇది తగ్గాలి ప్రభువా, ఇక మరి ఇది తగ్గకపోతే ఏం చేయలేవు. దేవుని పని చేయాలి, తర్వాత ఏ పని దేవుని పని ఏం చేయాలన్నా నొప్పి తగ్గాలి. అక్కడి నుంచి మొరపెట్టి తర్వాత వాక్యం వచ్చే సందర్భంలో సేవకుడు సమయం ప్రార్థనకి ఎక్కువ ఇచ్చారు. వాకాడి మీద ఎక్కువసేపు ప్రార్థన చేసేసరికి కన్నీటితో ప్రార్థన. మన సందర్భం చెప్పానా మీకు? ఏం చెప్పాను? స్త్రీకి శిరసెవరు? పురుషునికి శిరసెవరు? క్రీస్తు. అంటే మనం పురుషుడు కన్నీళ్లు కారుస్తూ ఉంటే ఎవరు కారుస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు కన్నీరు కారిస్తే దేవుడు అసలు ఊరుకుంటారా? ఆయనకి ఎలా ఉంటుంది? అందుకనే పురుషుడు ప్రార్థన చేస్తే త్వరగా ఏమొచ్చింది? అర్థం వచ్చింది. అందుకని 128వ కీర్తన చదివించింది. ఆ కీర్తనలోనే ఎవరు కనపడతారు? ఇంటి యజమానుడు కనపడతారు. ఆ తర్వాత అక్కడ కన్నీటి ప్రార్థన చేసుకున్న తర్వాత క్రమంగా అక్కడి నుంచి వచ్చేటప్పుడు క్రమంగా ఒక్కసారే కాబట్టి క్రమంగా మధ్యాహ్నం కల్లా అయిపోయింది, తగ్గిపోయింది. ఈ రోజున ఆరాధనకే వచ్చింది. తగ్గినా తగ్గపోయినా వస్తారు, ఆరాధన మానేయను. కానీ దేవుడు ఏం చేశారు? స్వస్థపరిచారు. అంటే ఇక్కడ ఆయన చెబుతున్న విషయం ఏంటంటే చూడండి, 145 19 ఏమని చెప్తున్నారు? దేవుడు తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షిస్తాం. ప్రార్థన వింటారు. మనలో ఏం కనపడాలి ఆయనకనంటే? జాలి కనపడాలి, తగ్గింపు కనపడాలి, వినయం కనపడాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దావీదు గారు అలాగే ఉన్నారు. దావీదు గారు చిన్న వయసులో నుంచి ఆయన ఆ విధంగా హెచ్చించబడ్డానికి కారణం ఏంటంటే ఎప్పుడు నిత్యం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఉన్నారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇంకా ఏమని చెప్తున్నారంటే 34వ కీర్తన 34వ కీర్తన 7వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇందాక చెప్పిన 10 విషయాల్లోనే ఇవన్నీ. ఏం చేస్తారంట? రక్షిస్తారు. ఎలాగా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే
ఆయన దూత కావలి ఉండి వారిని ఏం చేస్తారంట? రక్షించును. నిన్ను అనేక సందర్భాల్లో నువ్వు పాపంలో పడిపోకుండా తన భక్తుల ప్రవర్తన ఆయన ఏం చేస్తారు? కాస్తను అని ఉంది సామెతల గ్రంథం. ఆయన కాపాడుతాం. మరి అదేంటండి? మరి కొంతమందికి ఆలోచన రావచ్చు, అదేంటి మరి గ్రంథంలో ఉన్నవారు పడిపోయారుగా, గ్రంథంలో ఉన్నవారు మరి వాళ్ళందరూ పడిపోయారుగా పాపంలో అంటే, చెప్పకుండా హెచ్చరించకుండా ఎవరిని కూడా దేవుడు వదిలిపెట్టాడు. చెబుతురు అంటే ముందు దేవుడు చెప్పలేదా? దేవుడు ప్రతి ఒక్కటి చెప్పారు. ఇదిగో మోహపు చూపు చూడకూడదు, పరస్త్రీని ముట్టుకోకూడదు, ఇదిగో నువ్వు ఈ పాపం చేయకూడదని దేవుడు చెప్పలేదా? చెప్పారు. అయినా కానీ చెబితేలే అని ఆ విషయం మర్చిపోయి, లేకపోతే మర్చిపోవడం అంటే ఆ విషయం లెక్క తీసుకోకోకుండా, అని ఎందుకు భయభక్తులు లేకోకుండా ఏం చేస్తున్నారు? పాపం చేసేస్తున్నారు. దేవుడు ప్రతి ఒక్కటి కూడా ఆయనకు చెప్పారు, ఇదిగో ఈ తప్పు చేయకూడదు, ఇది చేయకూడదు, నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని దేవుడు ప్రతి ఒక్కటి కూడా చెప్పారు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఏం జరుగుతుందంట? ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని చెబుతున్నారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే ఆయన చెప్తున్న విషయం కీర్తన 91వ కీర్తన. ఇవన్నీ మీకు రాసుకుంటే చదువుకోవడానికి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటుంది. 91వ కీర్తన 10వ వచనం చూడండి. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఎంతో మంది కరోనా వచ్చి ఏమైపోయారు? చనిపోయారు. కానీ ఏ అపాయం రాకుండా దేవుడు నిన్ను కాపాడారంటే నువ్వు దేవుణ్ణి ఎంత స్తుతించాలండి. ఈ రోజున సజీవంగా ఉన్నావంటే నిత్యము కూడా ఆయనను అసలు విడిచిపెట్టకూడదు దేవుణ్ణి. ఏ తెగులు నీ గుడారములకు సమీపించదు. ఏ తెగులు రాకుండా ఆయన నిన్ను ఏం చేస్తారో, నీ గుడారాన్ని నిన్ను ఏం చేస్తారు? ఆయన కాపాడు. ఇంకా ముందుకెళ్తే ఇంకా చూడండి, సామెతలు 10వ అధ్యాయం, సామెతలు 10, సామెతలు 10:27 చూడండి. 27 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువులకు కారణం, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. ఇలా చెప్పామంటే 10 విషయాల్లో ఒక విషయం ఏడుందా? ఏంటది? ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయుష్ పెరుగుతుంది. ఇక్కడ అదే చెప్తున్నారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. భక్తిహీనుల ఆయుష్ ఏమైపోతుందంట? తగ్గిపోతుంది. నువ్వు ఎంత చెప్పినా నువ్వు వినకపోతే, ఎంత చెప్పినా వినకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే దేవుని నామమునకు మహిమ వచ్చిద్దా? మహిమ రాదు. ఇంకా భూమి మీద ఎందుకు ఉంచడం? ఒకసారి ఆలోచించండి. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఆయుష్ దీర్ఘాయువు నీకు పెరుగును. తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారంటే సామెతలు 9 చూడండి. 9వ అధ్యాయం, సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలియ వివేచనకు ఆధారం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే ఏమొస్తుందంటే, ఇందాక ఏమని చెప్పారు? దేవుడు జ్ఞానాన్ని ఇస్తారు. అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమిస్తారు? దేవుడు జ్ఞానాన్ని ఇస్తారు అని చెబుతారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇంకా ఏమని చెప్తున్నారంటే సామెతలు 15వ అధ్యాయం, సామెతలు 15వ అధ్యాయం 33వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసములకు సాధనం, ఘనతకు ముందు వినయముండును. చూశారండి, ఏమేమి ఇస్తారంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఘనత, వినయం వస్తుంది, ఘనత వస్తుంది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రతి ఒక్కరూ నిన్నేం చేస్తారు? ఏం చేస్తారండి? మాట్లాడే మాట తీరు కూడా, పిలిచే పిలుపు అవన్నీ మారిపోతాయి. నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నీ మాట నీకు ఎలా ఉంటుందంటే నీలో వినయం ఉంటుంది, తర్వాత నీకు ఘనత వస్తుంది అని చెబుతున్నారు. ఇవన్నీ కూడా ఎప్పుడనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు.
ఇందాక లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 52వ వచనం, ఇవన్నీ నీకే ఉంటాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు నీలో ఉంటారు కాబట్టి, ఆయనలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ నీకే ఉంటాయి. ఏంటయ్యి? నా స్టార్టింగ్లో చదివాను, మర్చిపోయారా? యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అలా వర్ధిలతో నువ్వు ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ఉన్నప్పుడు. తర్వాత కీర్తనలో 115వ కీర్తన 115వ కీర్తన తీశారండి. 115వ కీర్తన 13వ వచనం చూడండి. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. పిల్లలేమి పెద్దలేమి అందరినీ కూడా ఏం చేస్తారంట? ఆశీర్వదిస్తారు. ఇందా చెప్పబడిన విషయాలు, ఇది ఎన్నో విషయం అంటే 8. నీ కుటుంబములకు ఆశీర్వాదం వస్తుంది. ఏమొస్తుందంట? ఆశీర్వాదం వస్తుంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదం వస్తుంది. దేవుని యందు భయభక్తులు లేకపోతే పోయినట్టే. ఎక్కడున్న విషయం? ఏడుందండి? లోతు గారి దినాల్లో సొదొమ గొమొర్రా పట్టణంలో దేవదూతలు వచ్చినప్పుడు అక్కడ ఆ ఇంటి చుట్టూ వారిని పాడు చేయాలని ఎవరెవరు వచ్చారంట? ఏ గుర్తు రాలేదండి వాక్యం. పిల్లల కానించి బాలురు, పెద్దలు, వృద్ధులు అందరూ వచ్చారు. అందరికి పోయే కాలం మొత్తం ఏమైపోయారు? మొత్తం పోయారు. పాపం చేయడానికి ఆలోచన వచ్చి నువ్వు దాన్ని క్రియలో తీసుకెళ్తే మొత్తం ఏమైపోయారు? వాళ్ళు మొత్తం పోయారు. అదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమొస్తుందని చెప్తున్నారు? ఆశీర్వాదం వస్తుందని చెప్తున్నారు. ఎక్కడ ఎవరికి అంట? పిల్లలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. 14వ వచనం, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. చూశారండి? మిమ్మును మీ పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? వృద్ధి పొందిస్తారు. ఏంటి వీళ్ళు ఎలా ఉన్నారు? ఎంత ఆనందంగా ఉన్నారేంటి? ఎంత సంతోషంగా ఉన్నారేంటి? ఎంత ఉత్సాహంగా ఉన్నారేంటి? ఇలా ఉన్నారేంటి అని అంటే వారు ఎలా ఉన్నారు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. తర్వాత ఇంకా చూడండి, యెహోవా యందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదం ఎలా ఉంటుంది అంటే, ఇందాక చదవబడిన కీర్తన చివరిగా చూడండి, 128వ కీర్తన 128వ కీర్తన 1వ వచనం నుంచి చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించేదవు. నువ్వేం చేస్తావు? నీ కష్టార్జితం అనుభవించేదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలిగింది. నీకు అన్ని విషయాల్లో నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ధన్యకరంగా ఉంటావు. నీకు మేలే కలిగింది అన్ని విషయాల్లో. తర్వాత నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. ఈ రోజున ఎంతమంది అండి స్త్రీలారా, పాపగించుకోమాకండి. ఒక విషయం చెబుతాను. ఈ రోజున అంటే ఇక్కడ ఉన్నవారు మన సందర్భం పురుషుల్ని మనం చూస్తే మీరు ఎంత భయభక్తులు కలిగి ఉన్నారో, అంటే మీరు ఎలా లోబడుతున్నారో మొన్న సందర్భం నేను చూసింటాడో నాకు అర్థమైపోయింది. వాళ్ళు మాట్లాడే విధానం, కూర్చొనే విధానం, అవన్నీ కూడా ఇక్కడ ఎలా ఉన్నారో అవన్నీ పురుషులారా మీరు కూడా ఏమనుకోమాకండి. ఆ విధంగా ఉన్నారంటే కీర్తనలో సామెతలో సామెతలో 31వ అధ్యాయం 10వ వచనం నుంచి ఉంటుంది. అర్థమైందండి? స్త్రీ గురించి ఉంటుంది. ముందు స్త్రీ ఏమో పురుషుడు తలెత్తుకోకుండా అక్కడ ఏమని ఉంటుందంటే, పురుషుడు గౌనుల యొద్ద పెద్దల యొద్ద తలెత్తుకొని కూర్చున్నాడంటే, వాళ్ళ యొద్ద కూర్చున్నాడంటే దానికి కారణం ఎవరు? స్త్రీనే. అంటే అక్కడ ఎవరు కూర్చుంటారో తెలుసండి? చుట్టూ ఇది ఇప్పుడు లేవులండి. ఇప్పుడేమో ఫ్యాషన్ ఇవి వచ్చేసి బల్లలు వచ్చినాయిగా, ఆ బల్లల మీద 2-3 కూర్చుంటారు. కానీ ఇప్పుడు అది వరకు అయితే రౌండ్గా ఒక చెట్టు, దానికి చుట్టూ ఆడ కట్టుకొని మొత్తం ఆడ కూర్చునేవాడు. ఇప్పుడు యవన ప్రాయంలో ఉన్న ఈ
ఆ పురుషుడు అక్కడికి వెళ్ళి ఆడ మధ్య కూర్చోవడం అంటే వాళ్ళు అనుభవం కలిగిన వాళ్ళు మాట్లాడే మాటలకు కానీ అవన్నిటికీ కానీ ఏదో ఒక లోపం ఉందని అంటే ఆడ ఉండలేరు, అసలు అలా ఎత్తుకోలేరు. కానీ అక్కడ ఆడలా కూర్చున్నాడు అని అంటే కారణం ఎవరు? భార్య, స్త్రీ. నువ్వు తలెత్తుకొని తిరుగుతున్నావంటే స్త్రీనే కారణం. 10 మందిలో కూర్చున్నావంటే స్త్రీయే కారణం. తర్వాత చాలా మంది ఈ రోజున పురుషులు కూడా తలదించుకొని ఉన్నారు అని అంటే, లేకపోతే ఒక విషయం ఏంటంటే స్త్రీ తాను ఉండే ప్రవర్తన కుటుంబంలో సరిగా లేకపోవటం. అంటే బైబిల్ గ్రంథం ఏమని చెప్పారు? గయాడి అయిన భార్య గురించి కూడా చెప్పారు. కానీ మొన్న సంఘంలో జరిగిన విషయాన్ని బట్టి చూస్తే మీరు ఎంత భయభక్తులు కలిగి ఉన్నారో, ఎలా లోబడి ఉన్నారో అర్థమైంది. అమ్మా, ఇక్కడ సందర్భం ఏమని చెప్తున్నారంటే, నీ లోగడి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. అన్ని విషయాల్లో స్త్రీ ఎలా ఉంటుందనంటే, అన్ని విషయాల్లో కుటుంబాన్ని కట్టుకునే విషయంలో కానీ, పిల్లలు చూసుకునే విషయంలో కానీ, భర్త పట్ల కానీ, బంధువుల పట్ల కానీ, అన్ని విషయాల్లో స్త్రీ ఏరెత్తుకొని చూపించుకో. నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వద్దు అని గ్రంథంలో చెబుతుంది. గ్రంథం చెబుతుంది భార్య ఆ విధంగా ఉంటుంది ఎప్పుడు? భర్త దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. భర్త దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలా మంది స్త్రీలు అనుభవం కలిగి, మెలుగు కలిగి చక్కగా ఉంటారు. తర్వాత ఇంకా చెప్తున్న విషయం ఏంటంటే, నీ లోగడి నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లే ఉండు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు, అల్లుకుపోతారనమాట. అర్థమైందండి? అల్లుకుపోతారు. నీ పిల్లలు లోకాశలకు వెళ్ళిపోరు. ఏదైనా ప్రతి ఒక్కటి బయట ఏదైనా జరిగినా, ఏ విషయమైనా ప్రతి ఒక్కటి నీకే చెప్పుకుంటారు. ఎప్పుడు? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. అలా లేకుండా నువ్వు అరుస్తూ ఉంటే, కరుస్తూ అంటే కోపడుతూ ఉంటే, ఇలా చేస్తూ ఉంటే వాళ్ళు నీ దగ్గరకు వచ్చి ఎలా చెప్పుకుంటారు? ఎలా? ఒక్క విషయం చెప్పండి, ఎలా చెప్పుకుంటారు? బగబగమండే చెట్టు మీద ఏ పక్షైనా వాలిద్దా? ప్రశాంతంగా ఉన్న చెట్టు మీదే వాలిద్ది. అలాగే ప్రతి ఒక్కటి కూడా మనం ప్రశాంతంగా ఉన్నప్పుడే పిల్లలైనా ఎవరైనా ఏదైనా మనకు చెప్పుకోగలుగుతారు. పిల్లలు ఎవరంటే దేవుడిచ్చిన బహుమానం. వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా మనకి చెప్పుకోవాలి. తర్వాత దేవునితో మాట్లాడుకునే విధంగా ఉండాలి. మనం చేసే క్రియలో ప్రతి ఒక్కటి కూడా పిల్లలు చూసి అలాగే చేస్తూ ఉంటారు. వైపు అంగన్వాడీకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు పాప వచ్చి ఇలా ఎత్తుకొని ప్రార్థన చేసినప్పుడు అక్కడ అంగన్వాడీకి వెళ్ళిన తర్వాత కూడా ఆడ ఏమని చెబుతుందంటే ఆమె అంటున్నాడు. అక్కడున్న ఆయా ఆడేమో ఏం చేసిన తల్లి ఆమె అంటున్నావు అంటే, అప్పుడు ఆమె చెప్పింది వచ్చినప్పుడు వాళ్ళిద్దరు ప్రార్థన చేసుకొని వచ్చారు. తర్వాత మళ్ళీ నిన్న సాయంత్రం వచ్చిన తర్వాత సాయంత్రం టిఫిన్ వేస్తే నేను టిఫిన్ తీసుకొచ్చినప్పుడు ఇలా పెట్టి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి ఆమె అన్న తర్వాత అవి తీసుకొని తినేటప్పుడు ఇలా పెట్టి ఆమె చెయ్యి ఇలా పెట్టి ఆమె ఫోన్ తీసి వీడియో తీసేంత టైం ఉండట్లా. తీసుకోండి అంత టైంలో ఇలా పెడుతుంది, ఇలా పెట్టి ఆమె అంట. అంటే నేను చేయటం నేననే కాదు, ఎవరు చేసినా కానీ పిల్లలు అది చూసి అలాగే చేస్తారు. అదే యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, యోహాను సువార్త 5:19. యేసు వారికి ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చిన ఏమని? తండ్రి ఏది చేయట కుమారుడు చూచును, అదే కానీ తనంతట తాను ఏది కూడా చేయడు అని. నువ్వు మూవీ చూస్తే వాళ్ళు అదే చూస్తారు, నువ్వు స్క్రీన్ మీద చూస్తే వాళ్ళు సెల్ ఫోన్లో చూస్తారు, నువ్వు ఇంట్లో మందు తాగితే వాళ్ళు బయట తాగుతారు, నువ్వు ధూమపానం చేయడం చూస్తే నువ్వు పబ్లిక్గా చేస్తున్నా వాళ్ళు బయటికి వెళ్ళి అదే చేస్తారు. ఎక్కడ నేర్చుకున్నారు ఈ అలవాట్లు? ఇవన్నీ నీ దగ్గరే. నిన్ను చూసి ఎవరు చూసి? తొలి గురువు ఎవరంట? దేవుడు జ్ఞానవంతుడు, ఆయనే మనకు. కానీ అన్నీ మనకు ఆయనే. కానీ తొలి గురువు ఎవరంటే తల్లిదండ్రులు. ఈ పాట మీద నేను వీడియో చేశాను ఇందరు పుట్టినరోజు నాడు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, మన ప్రవర్తనను బట్టే కుటుంబం, పిల్లలు ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును, సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు, నీ పిల్లల నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఇశ్రాయేలు మీద ఏముంటుందంట?
సమాధానం అంటే నువ్వేం చేస్తావు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీ పిల్లలను నీవు చూచేదవు. పిల్లలను చూసి మా మామగారు పేరు వజ్రమ్మ, ఆమెకి సుమారు 15 సంవత్సరాల కళ్ళు. తమ కుటుంబాన్ని ఇప్పటికీ చెప్పుకుంటారు. మా తాతయ్య గారు కొంచెం కోపంగా కొట్టడం బాగా కొంచెం ఇదిగా ఉండేవారు. అయినా సరే ఆమె దేవుని యందు భయభక్తులు కలిగే ఉంది. కళ్ళు కనపడకపోయినా అది వరకు వాక్యము ఇలా పెట్టుకొని ఇలా చదివేది, ఇలా 2 కాళ్ళు ఇలా పెట్టుకొని ఇలా చదివేది. కరెంటు లేకపోతే దీపం పెట్టుకొని చదివేది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నేను చూశాను కాబట్టి. ఆమె ఎలా ఉండేదనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేది. అయితే ఆమె ఆ కుమారుడు తర్వాత వారికి వాళ్ళ పిల్లలకు పెళ్ళయి మళ్ళీ వారి పిల్లలు కుమార్తెగా అనుకోండి, కుమార్తెకి పెళ్ళయింది, మళ్ళీ ఆ కుమార్తె పుట్టింది, మళ్ళీ ఆమెకు పెళ్ళయింది, మళ్ళీ ఆమెకు పిల్లలు పుట్టారు. ఎంతమంది పిల్ల తరతరాల నీవు చూచేదవు. అలా చూస్తారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, బయట కూడా దొరుకుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే గమనించుకోండి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కొస్సీలో ప్రాణం పెట్టారు. ఆయన పెట్టేటప్పుడు ఆయన ఈ లోకానికి రావడానికి ప్రాణం పెట్టడానికి తండ్రి అయిన దేవుడు మన మీద దృష్టి ఉంచి ఆయన ఈ లోకానికి పంపించారు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఏం చేసిండు? ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువుని పంపించింది. ఆయన మన కోసం మనందరి కోసం కూడా తన ప్రాణాన్ని పెట్టాడు. అంటే దేవుడు మన మీద దృష్టి ఉంచి మన కోసం యేసుక్రీస్తు ప్రభువుని పంపించారు. ఆయన మన కోసం ప్రాణం పెట్టారు. మనందరం ఏడుండాలని? పరలోకంలో ఉండాలి. ఎవరు నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు.